शुद्ध ब्रह्म परात्मन राम कालात्मक परमेश्वर राम। शुद्ध ब्रह्म परात्मन राम कालात्मक परमेश्वर राम। शीर्षकल्पसुखनि మా గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయంలో ఈరోజు అయోధ్య నుంచి అక్షంతలు వచ్చాయి. నేను వెళ్ళి బియ్యం కలపడం నేను ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నాను. శ్రీరామ జయ రామ జయ జయ రామ, జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. నమస్తే అండి, వెల్కమ్ టు మై ట్రెడిషనల్ కుకింగ్ ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం ఏమిటంటే మన దేశం మొత్తం జరుపుకునే పండుగ గురించి. జనవరి 22వ తేదీన అయోధ్యలోని శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరగనుంది. సోమవారం రోజున ఇంట్లో శ్రీరాముణ్ణి ఏ విధంగా పూజించాలి, ఏ సమయాల్లో పూజించాలి, 5 దీపాలు ఏ సమయాల్లో వెలిగించాలి, ఒకవేళ అక్షంతలు రాని వాళ్ళు ఏం చేయాలి అనే విషయాలపై నేను మీకు వివరిస్తాను. ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన దేశం మొత్తం చేసుకునే పండుగ ఈ నెల 22వ తేదీన శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఏళ్ల నాటి కల నెరవేరబోతుంది. హిందువులందరికీ ఒక అద్భుతమైన ఘట్టం, చరిత్రలో మరచిపోలేని రోజుగా నిలిచిపోతుంది. మన దేశం మొత్తం చేసుకునే పండుగ ఈ నెల 22వ తేదీన సోమవారం రోజున శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఆ పండుగ గురించి తెలియని విషయాలను తెలుసుకునేందుకు ఈ వీడియో చేస్తున్నాను. మన హిందువులు ఎంతగానో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చేసింది. అక్షింతల రూపంలో మన దేశంలో ప్రతి గ్రామంలో గడప గడపకు చేరాయి. పండుగ జనవరి 22 పుష్యమాసం శుక్లపక్షం ద్వాదశి సోమవారం నాడు ఎంతో పవిత్రమైన రోజు కనుక అయోధ్యలో పండుగ చాలా కన్నుల పండుగలాగా శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరగనుంది. శ్రీరాముని ఆశీర్వాదం ముందుగానే లభించాలని అక్షింతలు ఎక్కడ ఉంటే అక్కడ విజయాలు కలుగుతాయని అర్చకులు చెప్పారు. స్వామివారి అక్షంతల్ని ఎలా పూజించాలో చూద్దాం. అయోధ్యలోని శ్రీరాముడి నూతన విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఉదయం 11 గంటల నుంచి 1 గంట లోపు జరగనుంది. ఆ సమయంలో మీ ఇంట్లో మీ దగ్గర ఉన్న సీతారాముల చిత్రపటాన్ని పూజ గదిలో పెట్టుకోండి. పూలదండతో అలంకరించుకోండి. స్వామివారి చిత్రపటం ముందు అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలను మరియు పత్రంను ఉంచండి. ధూపదీపాలతో పూజించండి. అక్షింతలు రానివారు ఏం చేయాలో తెలుసుకుందాం. నడుము విరగని బియ్యం తీసుకొని కుంకుమ, పసుపు, నెయ్యి కలుపుకొని మంత్రాలను చేతిలో తీసుకొని శ్రీరామ అని నామాన్ని పలకాలి. స్వామివారి శక్తి అంతా అక్షంతలోనికి వస్తుందని అయోధ్య అర్చకులు చెబుతున్నారు. 5 దీపాలు వెలిగించడం ఎలా? ఉదయం పూజ చేసే సమయంలో స్వామివారి చిత్రపటం ముందు మట్టి ప్రమిదలలో లేదా బియ్యం పిండి ప్రమిదలలో దీపాలు వెలిగించాలి. మళ్ళీ సాయంత్రం పూజ చేయాలి. దీనిలో భాగంగా స్వామివారి చిత్రపటం ముందు 2 దీపాలు వెలిగించాలి. ఇంటి గడప దగ్గర 2 దీపాలు, తులసి కోట దగ్గర 1 దీపం పెట్టి పూజించాలి. ఇలా చేస్తే స్వామివారి ప్రాణప్రతిష్ఠ
జరిగిన రోజున సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత దేవతలు ప్రసన్నం చేసుకోవడానికి ఈ దీపాలు తప్పనిసరిగా వెలిగించాలి. పూజలు నిర్వహించాలి. స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి దళాలతో స్వామివారి పాదాల వద్ద ఉంచి శ్రీరామ 108 సార్లు జపిస్తూ పూజ చేసుకోవాలి. స్వామివారి మూలమంత్రం ఓం శ్రీం రామాయ నమః అని పూజ చేసుకోవాలి. రామనామం మంత్రం పలుకుతూ అక్షింతలు స్వామివారి పాదాలకు వేస్తూ పూజ చేసుకోవాలి. వారికి ధూప దీపాలు హారతితో పూజ చేసుకోవాలి. వారికి ఎంతో ఇష్టమైన వడపప్పు పానకం చెలిమిడి నైవేద్యంగా పెట్టాలి. తర్వాత స్వామివారికి తాంబూలం ఇవ్వాలి. అనుగ్రహం ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలి. స్వామివారిని వేడుకుంటూ నమస్కారం చేయాలి. శ్రీరామ నామాన్ని ఇంట్లో వినిపించాలి. స్వామి వద్ద ఉన్న అక్షంత్రలను ఇంట్లో ఉన్న వారందరి శిరస్సుపై వేసుకోవాలి. అలా చేస్తే ఆ పూజా ఫలం మనకు దక్కుతుంది. ఆ అక్షింతలు ఎంతో శక్తివంతమైనటివి కాబట్టి పూజ గదిలో డబ్బులు ఉంచే దానిలో ఉంచుకోవాలి. ఆ అక్షింతలు భోజనం చేసేటప్పుడు భోజనంతో స్వీకరించాలి. అంటే మనకు మేలు జరుగుతుంది. అక్షంతలు భోజనంలో పెట్టుకొని స్వీకరిస్తే మనకున్న ఎలాంటి ఆరోగ్య సమస్యలైనా నయమవుతాయి అని పండితులు అంటున్నారు. అలాగే ఏమైనా కోరికలు అనుకొని ఆ అక్షింతలను శిరస్సుపై వేసుకొని వెళితే అన్ని విజయాలు చేకూరుతాయని అయోధ్య అర్చకులు అంటున్నారు. భక్తులకు విజ్ఞప్తి: సోమవారం రోజు అయోధ్యలో జరుగుతున్న శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ప్రసార మాధ్యమంలో వీక్షించాలని కోరుతున్నాను. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుతున్నాను.